మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక జేఈ మెయిన్ సెక్షన్ 1 లో 14 మందికి 100%. వీరిలో రాజస్థాన్ నుంచి 5 జాబితాల్లో 2 తెలుగు విద్యార్థులు. తెలంగాణ నుంచి బాని బ్రాత మాజీ, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు మెయిన్ సెషన్ 2 పరీక్షల నిర్వహణ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కుంభమేళకు వెళ్లి వస్తూ 7 దుర్మరణం. మృత్యువాత హైదరాబాద్ వాసులు. వారు ప్రయాణిస్తున్న టెంపోను రాంగ్ రూట్ లో ఢీకొన్న లారీ. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ వద్ద దుర్ఘటన. మృతుల్లో 3 బంధువులు, 3 స్నేహితులు, 1 డ్రైవర్, మరో 2కి తీవ్ర గాయాలు. భార్య సంవత్సరికానికి 2 రోజుల ముందే భర్త మృతి. అనాథలైన 2 పిల్లలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 14 పేజీల వార్త. కుటుంబం గడవడం కష్టమనుకుంటేనే కారుణ్య నియామకం. ఉద్యోగి మరణించిన ప్రతి కేసుల్లోనూ వారసత్వపు కొలువులు ఇవ్వడం సరికాదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈవీఎంలలో డేటా తొలగించవద్దు, ఈసీకి సుప్రీం ఆదేశం. మెడికల్ సీట్లలో స్థానికత కేసు విస్తృత ధర్మాసనానికి. సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్ణయిస్తామన్న ద్వితీయ సభ ధర్మాసనం అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ అమెరికాలో ట్రంప్ వచ్చే మార్కెట్ పాయే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు బేర్మంటున్న మన సెన్సెక్స్, నిఫ్టీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి మదుపరులకు 23 లక్షల కోట్ల నష్టం. రోజుకు సగటు ₹1,00,000 కోట్లకు పైగా లాస్. గత 5 రోజుల్లో ₹17 లక్షల కోట్లు ఆవిరి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలో వార్త. అదానికి ఉపశమనం అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలో వార్త. మంత్రివర్గ విస్తరణపై కదలిక. వారం 10 రోజుల్లో కొలక్కి వచ్చే ఛాన్స్, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే. బెర్తులపై హైకమాండ్ తర్జన భర్జన. సీఎం పిసిసి చీఫ్ అభిప్రాయాల సేకరణ. ప్రస్తుతం 4 విస్తరించే యోచన. తెరపైకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు. వాటికి శ్రీహరి ముదిరాజుకు చోటు. టిపిసిసికి తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధుల నియామకం. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకానికి మరికొంత సమయం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఒకవేళ అయితే కావచ్చు, లేదంటే ఎలక్షన్ల తర్వాత, అంటే సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత, స్థానికత ఎలక్షన్ల తర్వాతనే కావచ్చు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మాదిగలకు మేలే లక్ష్యం, అందుకే వర్గీకరణ చేపట్టాం. మందకృష్ణతో సీఎం. కులాల కూర్పుతో శాస్త్రీయత పాటించలేదు. ఎస్సీలను 4 గ్రూపులుగా వర్గీకరించాలి. మందకృష్ణ మాదిగ అంటూ 13వ పేజీలో వార్త. బినామీలకు పరిహారం. ఫార్మాసిటీ భూసేకరణలో వెలుగులోకి అక్రమాలు. భూ పరిహారం లబ్ధిదారుల్లో పలువురు బినామీలే. గత ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి చేసి బినామీలకు పరిహారం ఇప్పించిన నేతలు. సమాచారం సేకరిస్తున్న అధికారులు. పరిహారంతో పాటు ప్లాట్ల రికవరీకి చర్యలు అంటూ 13వ పేజీలో వార్త ఇది. ఆరోగ్యశ్రీలో అక్రమ నియామకాలు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్ల భర్తీ. ఒక్కో పోస్టుకు ₹1,00,000 వసూళ్లు. రిటైర్డ్ వైద్యులకి పోస్టులు. దందా వెనుక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల హస్తం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న
గుట్టుగా నియామకం, వైద్య మంత్రికి సమాచారం లేకుండానే వ్యవహారం అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద హెచ్ఎల్ మీద నమ్మకం లేదు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బర్డ్ ఫ్లూ భయం, ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ. అప్రమత్తమైన తెలంగాణ, రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టుల ఏర్పాటు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను వెనక్కి పంపుతున్న అధికారులు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాల తగ్గుదల అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రలోనే ఎక్కువగా బర్డ్ ఫ్లూ రోగం కోళ్లకు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్ అన్నింటినీ ఆపుతున్నారు చెక్ పోస్టులు పెట్టి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఉప ఎన్నికలు ఖాయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు. కడియంపై రాజయ్య గెలుస్తారు. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కేసీఆర్. మొత్తం మీద మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళకు చాలా సమయం ఇచ్చాం అంటూ కాక చెప్పుకొచ్చును. మొత్తం మీద మళ్ళా ఉప ఎన్నికలు ఖాయం, రాజయ్య కడియం శ్రీహరి పైన గెలుస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేసిండ్రు కేసీఆర్. ప్రజలు తిడుతున్న రేవంత్ కు రోషం లేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది 12వ పేజీలోని వార్త. హరీష్ రావు పాదయాత్ర అంటూ 12వ పేజీలోని వార్త ఇది కూడా. హరీష్ రావు గారు పాదయాత్ర చేస్తారట. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులని పూర్తి చేయాలని డిమాండ్తో ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో వారం రోజులు 130 కిలోమీటర్ల స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా పాదయాత్ర తేదీలు. గ్రామాలలో రోజుకో సభ. చివరి రోజు కేసీఆర్ హాజరు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. బీర్ల ధరలు పెరిగాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. సగటు ఒక బీర్కు 35 రూపాయల దాకా పెరిగింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.